వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డికి స్పీకర్ కార్యాలయం మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ఆనం రామ్ నారాయణ రెడ్డికి 4 సార్లు నోటీసులు ఇచ్చింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డికి మొదటి నోటీస్ ఇవ్వగానే ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు చెల్లదంటూ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఇచ్చిన ఆధారాలు మాకు కూడా ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలు కోరారు. ఇప్పటికే 2 సార్లు న్యాయవాదితో కలిసి ఆనం రామ్ నారాయణ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఆనం రామ్ నారాయణ రెడ్డికి మాత్రమే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కరే విచారణకు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. న్యాయవాదితోనే ఆనం రామ్ నారాయణ రెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశం కనపడుతోంది. ఈ నెల 26న ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఎమ్మెల్యే ఆనంకి మరోసారి స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు, జనసేన రెబల్ ఎమ్మెల్యేలు మొత్తం 9 మందికి అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా ఆయా పార్టీ కార్యాలయం ఏపీ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురికి సంబంధించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, అలాగే మేకపాటి చంద్రశేఖర్, ఈ నలుగురికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా ఆ పార్టీ సభ్యులు ప్రసాద్ రావు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు చేయగానే వెంటనే ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై 2 రోజులు విచారణ జరిగిన తర్వాత ఈ తీర్పును 26కు వాయిదా వేశారు. ఈ తీర్పు 26 కూడా రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే 2 సార్లు ఆయన విచారణకు హాజరయ్యారు ఆయన న్యాయవాది సమక్షంలో. అయితే తాజాగా స్పీకర్ కార్యాలయం 2 రోజుల క్రితం మరోసారి నోటీసు ఇచ్చింది. ఈ నెల 19వ తేదీన అంటే ఈరోజు సాయంకాలం 4 గంటలకి స్పీకర్ కార్యాలయానికి వ్యక్తిగతంగా వచ్చి హాజరు కావాలి, వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా స్పీకర్ కార్యాలయం నోటీసులో పేర్కొంది. అయితే ఆనం మాత్రం తాను న్యాయవాది సమక్షంలో వస్తానని చెప్పి కూడా చెప్పారు. అయితే ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇచ్చిన ఫిర్యాదు చెల్లదంటూ కూడా ఈ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతోపాటుగా ఏదైతే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన ఆధారాలు కాబట్టి అవన్నీ కూడా ఫేకు, అవన్నీ మార్పింగ్ చేశారు, వాటి ఒరిజినల్ మాకు ఇవ్వాలని చెప్పి గత కొంతకాలంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి లేఖలు రాయటం, స్వయంగా కోరటం కూడా జరిగింది. అయినప్పటికీ స్పీకర్ కార్యాలయం నుంచి వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఎక్కడ తిరిగిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 4 వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉంటే ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కరికి మాత్రమే మరోసారి నోటీస్ ఇవ్వడానికి కూడా కొంత చర్చనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 2 సార్లు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి న్యాయవాది సమక్షంలో ఆయన వివరాలు వెల్లడించారు కాబట్టి ఆయన వివరాలు మరోసారి తీసుకోవాలని చెప్పి కూడా స్పీకర్ కార్యాలయం భావించింది. మిగిలిన శాసనసభ్యులకు సంబంధించి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా వారు ఒకే ఒక్కసారి విచారణకు వచ్చారు. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి వారికి మాత్రం నోటీసులు ఇవ్వలేదు. అయితే ఆనం రామనాయుడు విషయంలో స్పీకర్ కార్యాలయం ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది, ఈరోజు ఆనం రామనాయుడు వస్తారా, వస్తే న్యాయవాది సమక్షంలో వస్తారా, ఎటువంటి వివరాలు ఇస్తారా, ఆయన ఎటువంటి వివరణ చెప్పబోతున్నారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరొకవైపు వాస్తవానికి రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ పోటీ చేస్తే ఈ 4 పాటు మొత్తం 9 మందికి అనర్హత వేటు వేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ భావించింది. కానీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు కాబట్టి దీనిపై సంబంధించిన విచారణ సంబంధించి కూడా చాలా జాప్యం కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆనం రామనాయుడు ఒక్కరికే నోటీస్ ఇవ్వడాన్ని కూడా కొంత చర్చనీయమైంది. అయినప్పటికీ కూడా ఆయన ఈరోజు తన విచారణకు హాజరై తన వివరణ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి స్పీకర్ కార్యాలయం ఎటువంటి విచారణ తీసుకోబోతుంది, తర్వాత మిగిలిన శాసనసభ్యులకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించబోతుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.